హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తేదీ జూలై 16, 2024 రాత్రి 8:33 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. హిందూ మతంలో దేవసేని ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఏకాదశి తిథి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రకు చేరుకుంటాడు. దీంతో ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ 4 నెలల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. దేవసేని ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయడంపై నిషేధముంది. దేవసేని ఏకాదశిని హరిసేని, పద్మనాభ, యోగనిద్ర ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 17వ తేదీన వచ్చింది. అటువంటి పరిస్థితిలో మీరు ఏకాదశి వ్రతాన్ని ఆచరించబోతున్నట్లయితే తొలి ఏకాదశి ఉపవాసాన్ని ఎప్పుడు, ఎలా విరమించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి ఉపవాసం 2024 ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తేదీ జూలై 16, 2024 రాత్రి 8:33 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. 2024 దేవసేని ఏకాదశి ఉపవాసం ఎప్పుడంటే ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. తొలి ఏకాదశి 2024 ఉపవాసం విరమించే శుభ సమయం. తొలి ఏకాదశి వ్రతం విరమించడానికి సరైన సమయం జూలై 18న ఉదయం 5:35 నుంచి 8:20 వరకు ఉంది. జూలై 18వ తేదీ ఉదయం 8:44 గంటలకు ద్వాదశి తిథి ముగుస్తుంది. దేవసేని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలంటే ఏకాదశి పారణ సమయం ఉదయం. ఉపవాసం ఉన్నవారు ఉదయం సమయంలో పారణం చేయలేకపోతే ద్వాదశి తిథి రోజున ఉదయం స్నానం చేసి విష్ణువుని పూజించాలి. అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసం విరమించాలి. విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. కనుక తులసి లేని విష్ణువు పూజ అంగీకారం కాదని విశ్వాసం. అందుకే విష్ణువు కోసం చేసే పూజ ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి వ్రతం విరమించాలంటే తులసి దవరంను నోట్లో వేసుకోవచ్చు. విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు. అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉసిరికాయను భుజించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభం కలుగుతుంది. సంతానానికి అదృష్టం, ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది. ఏకాదశి వ్రతం విరమణ సమయంలో తప్పనిసరిగా అన్నం తినాలి. ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం. అయితే ద్వాదశి రోజు అన్నం తినడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల సరీసృపాల రూపంలో జన్మిస్తారని, ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాస దీక్ష విరమించడం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం. ఏకాదశి వ్రతం చేసే సమయంలో ఈ వస్తువులను ఉపయోగించకండి. ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. ముల్లంగె, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషేధించబడింది. బెండకాయ పిత్త దోషాన్ని పెంచుతుంది, ఉత్తేజపరుస్తుంది. ఇక కాయధాన్యాలు అపవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ముల్లంగలో చల్లని స్వభావముంటుంది. అందుకే ఉపవాసం చేసిన వెంటనే ఆరోగ్యానికి మంచిది కాదు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తామసిక ఆహారం, అందువల్ల వీటిని పూజ సమయంలో ఉపయోగించడం నిషేధించబడింది. వీటిని తినడం వల్ల ఉత్సాహం, కోపం, హింస,
అశాంతి వంటి భావాలు కలుగుతాయని నమ్ముతారు. దేవసేని ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత. దేవసేని ఏకాదశి రోజు నుండి 4 నెలలపాటు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. మొత్తం 4 నెలలపాటు యోగ నిద్రలోనే ఉంటాడని ఒక మత విశ్వాసం. ఈ సమయంలో విశ్వ నిర్వహణ శివుని చేతిలో ఉంటుంది. విష్ణువు నిద్రించే ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. ఈ 4 మాసాలలో శ్రావణ, భాద్రపద, అశ్విని, కార్తీక మాసాలు ఉన్నాయి. చాతుర్మాసం ప్రారంభం నుండి వచ్చే 4 నెలల వరకు వివాహం మొదలైన శుభకార్యాలన్నీ నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, విష్ణు, లక్ష్మీదేవులను పూజించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఉంటాయని విశ్వాసం.